Hey guys, welcome back to our channel. ఏంటి thumbnail చూసి మేము డబ్బులు VITలో ఎలా సంపాదించాం అనుకున్నారా? అది వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ కాబట్టి మేము ఒక 2 ప్రాజెక్ట్స్ చేయాలన్నమాట ఫైనల్ ఇయర్లో. అందులో ఒకటి మేము గ్రీన్స్ చేస్తున్నాం. దానికి మాకు ఇన్వెస్ట్మెంట్ లాగా మాకు 10,000 రూపీస్ ఇస్తారు. ఆ 10,000 రూపీస్తో మేము సీడ్స్ ఇంకా మెన్యూర్స్ అవంతా కొని స్టార్ట్ చేసాం. ఇప్పుడు చూడండి మేము ఏం చేసాము అసలు ఈ వీక్ అంతా. ఏంటి శ్యామల చెప్పావు ఏంటి? ఇది పాలకూర, దీంతో పాలకూర పప్పు చేసుకోవచ్చు. ఆర్ యూ ఎక్సైటెడ్ గైస్? మేము కాలేజ్లో చదువుకుంటున్నామా లేకపోతే ఏం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు. లక్షలు ఖర్చు పెట్టి లాస్ట్ మూటలు కూరకులు అమ్ముతాడు. అట్లా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దిస్ ఇస్ ఫార్మింగ్ హర్షిత, యూ కాంట్. I am a farmer, proud farmer. You have to be proud girl. డైలీ మా పరిస్థితి ఒక 1 వీక్ నుంచి ఇదే గైస్. ఈరోజు మాకు బండి ట్యాగ్ లేకపోయినా స్కాన్ చేసి బండి లోపల పార్క్ చేద్దామని పెద్ద ప్లానింగ్ చేసిన మనుషులు. ఇప్పుడు మేము అమ్మాలన్నమాట. ఫస్ట్ అమ్మడం కాదు, ఫస్ట్ వెళ్ళి మాకు ఇప్పుడు రివ్యూ ఉంది మా మెంటర్ దగ్గర. ఆ రివ్యూ అయ్యాక అప్పుడు అమ్మడం స్టార్ట్ చేయాలి. ప్రతి ఫ్యాకల్టీ క్యాబిన్కి వెళ్ళి మ్యామ్ మీకు ఇది కావాలా అనే ఆర్గానిక్గా మేమే గ్రో చేసాం గైస్. ఇదంతా మీకు కావాలంటే ఇంకో లాంగ్ వీడియో చేస్తాం, హౌ వీ గ్రో అండ్ మాకు ఎంత ఇన్కమ్ వచ్చిందని చెప్పి. అండ్ మాకు ఎస్టర్డే 1,000 రూపీస్ వచ్చింది, 45 పంచెస్ అమ్మితే మేము. ఏంటంటే తరుణ్ చూడండి పార్సల్ తీసుకుంటే మా టైం వేస్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ½ అన్ అవర్ లేట్ అయ్యాం. ఇప్పుడు నడుచుకొస్తాడు హీరోలాగా. ఏం తరుణ్ టైం అయిందంటే స్కామ్ చేయడానికి అయితే హెల్మెట్స్ తీసుకుని వెళ్తున్నాం. చూడాలి ఏమవుతుందో, వాచ్మెన్ అంకుల్ వాళ్ళు ఆపుతారా లేదా అని. ప్రతిసారి వెళ్ళినట్టు 11th గేట్ నుంచి వెళ్తున్నాం ఈసారి కూడా. ఇప్పుడు నన్ను తరుణ్ బయట దింపేస్తాడు. లోపలికి వెళ్ళాక ఒక హాఫ్ వేకి వెళ్ళాక మళ్ళీ మేము ఎక్కుతాం బండి, శ్యామ్లా నేను. హర్ష తరుణ్ వెళ్తున్నారు. వాచ్మెన్ విజిట్ చేశారని ఫ్రెండ్కి వెళ్ళి మమ్మల్ని మోసం చేశారు గైస్. మమ్మల్ని మిడ్వేలో ఎక్కించుకుంటామని చెప్పి ఇక్కడ వరకు వచ్చేసారు. నేను శ్యామ్లా నడుచుకొని వచ్చాను ఇక్కడ వరకు. ఓ మై గాడ్, మోసం చేసి స్టైల్ కొడుతున్నారు. ఇది ప్లాన్ ద రివెంజ్ బ్యాక్ ఆన్ దెమ్. ఎవరు వీళ్ళు అసలు? కాలేజ్లోకి మిమ్మల్ని ఎవరు రానిచ్చారు అసలు? అక్కడ కార్ పార్కింగ్ దగ్గర సెక్యూరిటీ ఉండడానికి రాలేదు. PRP వైల్ ఎంట్రన్స్. కాలేజ్ క్యాంటీన్. ఏంటి కాలేజ్ ఖాళీగా ఉంది అనుకుంటున్నారా? అందరికీ ఫ్యాన్స్ జరుగుతున్నాయి. సో ఫ్యాన్స్ రాసుకుని వచ్చే వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఎంట్రన్స్ లోపల నుంచి ఇలా ఉంటుంది. అండ్ అక్కడ ఒక షాప్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కి 6th ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. మా మ్యామ్ అక్కడే ఉంటుంది. అక్కడ రివ్యూ ఇచ్చాక అప్పుడు ఇవి అమ్మడం స్టార్ట్ చేయాలి. మా ఇంకో గ్రూప్ నెంబర్ Day 2 అన్నమాట. Day 1 సక్సెస్ఫుల్గా ఫ్యాకల్టీస్కి అంతా పాలక అమ్మేసాం. Day 2 ఏమో మేము ఫెనుగ్రీక్ హార్వెస్ట్ చేస్తున్నాం. హాఫ్ ఏమో మార్కెట్కి తీసుకెళ్ళి అమ్దాం అనుకుంటున్నాం. ఇంకో హాఫ్ కసూరి మేతి వాల్యూ ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాం. గ్రూప్ మెంబర్స్ వీళ్ళే. వీడికి ఏం పని ఉండదు, ఏ పని చేయడు ఫ్రెండ్స్.
నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. ఫర్ ద ఫస్ట్ టైం మేము మార్కెట్ తీసుకెళ్ళి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. మాకు ఇది మా సీనియర్స్ ఇచ్చిన ఐడియా అనమాట. వాళ్ళు కూడా అలానే చేశారంట. మాకు తెలియదు ఎంతవరకు సేల్ అవుతాయో, మిగిలినవి అయితే కస్తూరి మెత్తి చేద్దామని. సో ఇదైతే ట్రై చేద్దాం ఫస్ట్ అనుకొని చెప్పాను. ఇప్పుడైతే మొత్తం బంచెస్ కట్టించి తీసుకెళ్తున్నాం మూటల్లో ప్యాక్ చేసి. 22 into 20 440. మార్కెట్ తీసుకెళ్ళాలని ప్లాన్ వేసాం కానీ మేమైతే చాలా లేట్గా హార్వెస్ట్ చేసాం. సో ఇప్పుడు ఫాస్ట్గా తీసుకెళ్ళి అక్కడ ఎంతవరకు సేల్ అవుతాయో కూడా చూడాలి. ఎండ వచ్చేసిందని చెప్పి స్ప్రింకిల్ చేస్తామని వాటర్. మార్కెట్కి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు మార్కెట్ అయితే వెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి చాలా దూరం అక్కడికి వెళ్ళాలంటే ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే చూడాలి మార్కెట్లో ఏమాత్రం మన ప్రోడక్ట్ కొంటారు. ధనలక్ష్మి ఆవాహయామి. నెక్స్ట్ డే అయితే ఫామ్కి వచ్చాం. ఫామ్కి వచ్చాక కొరియాండర్, గోంగూర ఇంకా రాడిష్ అయితే హార్వెస్ట్ చేసాం ఆ రోజు. గోంగూర అయితే మేము పచ్చడి చేద్దాం అనుకున్నాం కానీ గోంగూరకి ఎంత డిమాండ్ ఉండిందంటే సో గోంగూర మొత్తం సేల్స్ అయిపోయింది. తర్వాత కొరియాండర్ కూడా స్మెల్ అయితే ఆసమ్ ఉండింది, ఆ అరోమా ఆ కొరియాండర్ నుంచి. సో అది కూడా మొత్తం సేల్ అయిపోయింది. రాడిష్ కూడా సేల్ చేసేసాం. అది కూడా ఎవరికో కాదు, మన కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీస్కి. నెక్స్ట్ రోజు అయితే ఫామ్కి వెళ్ళడం లేట్ అయింది. సో అక్క వాళ్ళు వాళ్ళ వర్క్కి వెళ్ళిపోయారు ప్యాడీ హార్వెస్ట్కి. సో అక్క వాళ్ళు వచ్చేదాకా ఆగాము. ఈలోపు మా ఫీల్డ్లో ఈ పప్పి గారు మొత్తం మొక్కలన్నీ తొక్కేస్తున్నారు. సో దాంతో కొద్దిసేపు ఆడుకున్నాక అక్క వాళ్ళు అయితే వచ్చారు హార్వెస్ట్ చేయడానికి. పాలకూర అయితే ఈరోజు హార్వెస్ట్ చేసాం. పాలకూర అయితే చాలా ఎక్కువ వచ్చింది. హార్వెస్ట్ చేశాక క్లీన్ చేస్తున్నాం అనమాట. పాలకు 10 రూపీస్కి ఇంకా 20 రూపీస్కి ప్యాకెట్స్ అగ్రిగేట్ చేసి అక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని మొత్తం వర్క్ ఫినిష్ చేసాము. మా ఫామ్లో గ్రో చేసే ప్రతిదీ ప్యూర్లీ ఆర్గానిక్ అనమాట. సో మా టీం అనే కాదు, వేరే ఏ టీమ్స్ గ్రో చేసినా ప్యూర్లీ ఆర్గానిక్ వేలోనే గ్రో చేస్తారు. సో ఆల్రెడీ లేట్ అయిపోయిందని చెప్పి ప్యాక్ చేసిందంతా తీసుకెళ్ళి ఫామ్లో అక్క వాళ్ళు ఎవరైనా ఫస్ట్ కొనుక్కుంటారేమో కనుక్కోవడానికని వెళ్తున్నాం. అక్కడ అమ్మేశాక నెక్స్ట్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి హాస్టల్ దగ్గర అక్క వాళ్ళు వార్డెన్స్ ఎవరైనా కొనుక్కుంటారేమో అని అనుకుంటున్నాం. సో ఎవ్రీడే మాకు వచ్చే ప్రొడ్యూస్ మేము ఇలానే సేల్ చేయడం అయితే జరిగింది. మాకు టోటల్గా 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మాకు వచ్చిన రిటర్న్స్ మాత్రం 6500 రూపీస్. సో మేమైతే ప్రాఫిట్ సైడ్ ఉన్నాం. ఈ వీడియోనైతే ఇలా ఎండ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.